హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మీకు టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి రోట్లో నూరేది చూపిస్తాను. రోట్లో నూరిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదా, రోటి పచ్చళ్ళు అంటారు కదా. ఈరోజు అయితే మా అమ్మ పచ్చళ్ళు నూరుతుంది. మస్తు ఉంటాయండి, ఎమ్మిగా. చూస్తుంటే మీకు కూడా నూరు ఊరిపోతుంది. ఇప్పుడంతా రోల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి నీట్గా తుడిచేస్తున్నాను. పచ్చళ్ళు నూరేటప్పుడు రోట్లో తడి ఉండకూడదు కదా, అందుకని నీట్గా తుడుస్తున్నాను అన్నమాట. క్లాత్ తుడిచిన తర్వాత మా అమ్మ అయితే లోపల అవన్నీ వేయించుతుంది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేయించుతుంది. పచ్చిమిర్చిలో ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం లైట్గా చింతపండు అవి వేసేసి ఆయిల్ వేసి వేయిస్తుంది అనమాట. ఈ పచ్చిమిర్చి వచ్చేసి కొబ్బరికి టమాటాలకి రెండింటికి కలిపి ఒకసారి వేయించుతుంది. ఒకసారి నేను హెల్ప్ చేద్దామని వెళ్ళి నేనైతే వేయించుతున్నాను. టమాటాలు ముక్కలు కట్ చేసి ఇస్తే వేయించుతున్నాం అనమాట. మా అమ్మ అయితే బాగా నూరుతుందండి పచ్చళ్ళు, మస్తు టేస్ట్ ఉంటాయి. అందరికీ నూరిన తర్వాత కలిపి పెడుతుంది ముద్దలు. అసలు అన్నము పచ్చడి మొత్తం అయిపోతుంది తెలుసా. మా గ్యాంగ్ అంతా కూర్చుంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే రెడీ అయింది మా అమ్మ నూరడానికి. ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్దాం. అమ్మా ఏం చేస్తున్నావు? పచ్చడి నూరుతున్నా. ఏం పచ్చడి? టమాటా పచ్చడి. ఏమేమి వేసినావు దాంట్లో? పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంకా వేసావు? టమాటాలు, కొబ్బరి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు. ఎట్లుంటది ఇది టేస్ట్? సూపర్ ఉంటది. పూరీలో బాగుంటుంది. ఇప్పుడు మిక్సీలో నూరితే బాగుంటుందా, ఇప్పుడు రోట్లో నూరితే బాగుంటుందా? మిక్సీలో బాగోదు, రోట్లోనే బాగుంటది. దేంట్లో తినొచ్చు ఇది? అన్నిట్లో తినొచ్చు. అన్నంలో తినొచ్చు, దోశలో తినొచ్చు, పూరీలో తినొచ్చు. సూపర్ ఉంటది. ఎవరు నేర్పారు ఇది నీకు నూరటం? మా అత్త. మీ అత్తేనా? మీ అమ్మ కాదా? మా అమ్మగారు. అంటే మీ అత్త షెఫ్ అనమాట, మీ అమ్మ కొట్టరాదనమాట. కానీ మాకు మా అమ్మే నేర్పింది. ఈ వరి పొలం అంతా ఎవరేసారే? లేడీ రైతు కదా నువ్వు? రైతు బిడ్డవి ప్లస్ రైతు కూడా. ఇప్పుడు రైతు బిడ్డవేనా? రైతు భార్య కదా? ఇప్పుడు రైతువి. ప్రమోషన్ వచ్చింది నీకు. ఇక్కడ కూర్చొని చూస్తుంది చూసారా, ఏమొచ్చేసి మాకు మేనత్త అనమాట. మా నాన్న వాళ్ళ అక్క అనమాట. మా నాన్నకి పెద్దమ్మ కూతురు. మా అమ్మ పచ్చని నూరుతుంటే పక్కనే అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. వచ్చిందనమాట, పిలిస్తే వచ్చింది. వీళ్ళు చిన్ననాటి స్నేహితులు ప్లస్ వదిన మరదలు. కూర్చుంది మా ఇంకో అత్తయ్య అనమాట. మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. కలిసి పెరిగారు ఇద్దరు ఒకే ఊర్లో. ప్లస్ మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా అలా వదినమాట. ప్లస్ ఇటు మా నాన్నకి కూడా చెల్లెలు. రెండు వైపులా మాకు మా అత్తయ్య బంధువు అనమాట. రెండు వైపుల నుంచి దగ్గర అనమాట మాకు. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి ముక్కలు అయితే వేసింది రోట్లో. మా అమ్మ వేసి దంచుతుంది. కొబ్బరి బాగా దంచి. చుట్టూ లొకేషన్ చూసారా ఎంత బాగుందో, గ్రీనరీగా. మా అమ్మ వాళ్ళ పొలము ప్లస్ అక్కడ చుట్టూ కొండ కూడా కనిపిస్తుంది చూసారా, కొండ. దానికి తోడు మా అమ్మ కూడా ఇక్కడ మొత్తం కుండీలలో చెట్లు అయితే వేసింది. బాగా ఉంది, మస్తుంది. చుట్టూ తాటి చెట్లు, వరి పొలం, మస్తు పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుంది కదా. చూడటానికి కూడా మస్తుంది కదండి, బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. దాంట్లో ఆ వాతావరణంలో మా అమ్మ పచ్చని నూరుతుంటే ఇంకా
సూపర్గా ఉంది చూడటానికి అయితే. ఇక్కడ వచ్చేసి కొబ్బరి ముక్కలు బాగా గట్టిగా ఉంటాయి కదండి, ఒక్కొక్క ముక్క దంచేసి మొత్తం అయితే దంచింది మా అమ్మ. దానికి సరిపడా ఇందాక దంచిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది దానికి యాడ్ చేస్తుంది అనమాట. కలిపి నూరిన తర్వాత దాంట్లోకి అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఆనియన్ అవి ఉన్నాయి కదా, అవి వేస్తుంది. ఫస్ట్ అయితే చింతపండు వేస్తుంది అనమాట. దానికి సరిపోను కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే దాంట్లో వేస్తుంది. చూడండి ఎంత వేయాలని చూపిస్తుంది. చూసారా, హాఫ్ నిమ్మకాయ అంత సైజ్ అనమాట, సైజు చింతపండు తీసుకోవాలి. వేసేసి దాంట్లో చింతపండు కూడా బాగా కలిసిపోయేటట్లు మంచిగా దంచుతుంది. దంచిన తర్వాత దాన్ని కొద్దిగా పక్కకు తీసిపెట్టి దాంట్లో ఒక 5 ఎల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ ఆనియన్, వేసేసుకొని అవి కొంచెం దంచేసి కచ్చాపచ్చగా దంచి దాంట్లో ఆ పచ్చడి అనేది మిక్స్ చేసేయాలి. పక్కకు పెట్టుకుంది కదా కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో కలిపేసి నూరుతుంది అనమాట. అప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోతుంది, కొబ్బరి పచ్చడి అయితే. చూడటానికి చాలా బాగుంది కదా, మస్తు ఉంది కదండి. ఆ రోట్లో నూరిన పచ్చళ్ళ టేస్టే వేరు అసలు. మాకైతే చాలా ఇష్టం. మేము చిన్నప్పటి నుంచి మిక్సీ అసలు మాకు లేదండి. మా అమ్మ ఎప్పుడు రోట్లోనే నూరేది పచ్చళ్ళు. మేము ఎక్కువగా గోంగూర చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా చట్నీలు ఎక్కువ చేసేది మా అమ్మ. కర్రీస్తో పాటు కంపల్సరీ చట్నీ చేసేది మాకు. అందుకని మాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ముందు పచ్చడే నూరించుకుంటామండి మా అమ్మతోటి. చూసారా, కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరి చట్నీ మా అమ్మ అయితే గిన్నెలోకి తీసి పెట్టింది, రోట్లోంచి తీసి. ఇప్పుడు మీకు చూపిస్తాను, అది చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది పచ్చడి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, అన్నీ సూపర్గా సరిపోయాయి. సూపర్ ఉంది అసలు చట్నీ. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి మాకు. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేస్తుంది మా అమ్మ. ఇందాక ఉడికించిన టమాటాలు ఉన్నాయి కదండి, అవి అయితే వేసింది ఫస్ట్. అసలు ఈ రోట్లో పచ్చళ్ళు నూరడం అనేది అసలు మనకి మంచి బాడీ వర్కౌట్ కదండి. అందుకే మన చిన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరూ బాగా గట్టిగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇసురాయి అనేది ఉండేది కదా, ఇసురాయి, బట్టలు ఉతకడము, ఇట్లా రోట్లో పచ్చళ్ళు నూరడము అన్నీ చేత్తో చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి బలంగా ఉండేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనకు అన్ని మిషన్స్ వచ్చేసాయి కాబట్టి అంతా డెలికేట్ అయిపోయాం. మనుషులము డెలికేట్ అయ్యాము, అలాగే తినే వస్తువులు కూడా డెలికేట్ అయిపోయాయి మనకి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు అయితే కొంచెం నలిగాయి, అమ్మ నూరుతుంది. మిక్సీలో అయితే వేయగానే అలా 2 minutesలో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే రోట్లో ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు తింటే వదిలిపెట్టాం మనమైతే. టమాటా ముక్కలు నలగడానికి కొంచెం టైం పడుతుంది. మా అమ్మ అయితే పాపం చాలాసేపు ఇట్లా రుబ్బుతూనే ఉంది పచ్చడిని. ఇందాక కొబ్బరి చట్నీలో వేసాక గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం ఉంచింది కదా టమాటా చట్నీకి, అదైతే ఇప్పుడు కొద్దిగా టమాటా చట్నీలో అయితే యాడ్ చేస్తుంది.
రెండింటికి సరిపడా ఫస్టే వేయించేసింది అనమాట గ్రీన్ చిల్లీస్ అనేవి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెండింటికి సేమ్ అనమాట. అందుకే పచ్చిమిర్చిలో అన్ని ఇంగ్రీడియంట్స్ మెంతులు జీలకర్ర అవన్నీ వేసి వేయించి పెట్టింది ఒకసారి రెండింటికి కలిపి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ మొత్తం దాంట్లో టమాటా చట్నీలో అయితే యాడ్ చేసింది. మొత్తం కారం అయితే పర్ఫెక్ట్ సరిపోయిందండి రెండింటికి. మా అమ్మకైతే పాపం స్వెట్ వచ్చేస్తుంది బాగా, సమ్మర్ కదా, ఇంకా ఈవినింగ్ కాబట్టి కొంచెం చల్లగా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే కాదు, ఇది ఈవినింగ్ 5కి అనమాట. మేము 4కి వెళ్ళాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. అవన్నీ వేయించి రోటి దగ్గరికి తీసుకొని వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5 అయింది. 5కి నూరడం స్టార్ట్ చేసింది. మా అమ్మకు వచ్చేసి 45 మినిట్స్ దాకా పట్టింది పచ్చళ్ళు నూరటం. ఎమ్మి ఎమ్మి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందో. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? చూస్తూ ఉంటే బాగుంది కదా చూడటానికి ఎమ్మీగా. మీరైతే మా వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది పచ్చళ్ళలో ఏమేమి కలిపాము, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము అనేది, ఎలా నూరింది అనేది మీరు పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మా వీడియోని పూర్తిగా చూసి వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీ లైక్స్ చేయడము, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడము అంతా మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి అయితే పూర్తి అయిపోవచ్చిందండి నూరడం. మా అమ్మ అయితే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది అందరికీ టేస్ట్ అయితే చూపిస్తుంది. అందరం టేస్ట్ చేసి చెప్తున్నాము చాలా బాగుందని. అదేంటో కానీ మా అమ్మ చేత్తో కొలిసే వేస్తుంది కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అసలు ఎలా వేస్తుందేమో తెలీదు, భలేగా ఉంటుంది పచ్చడి. ఏది తక్కువ కాదు, ఉప్పు కానీ కారం కానీ ఏదైనా అన్నీ చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడైతే ఆనియన్, ఒక ఫుల్ ఆనియన్ 4 పీసెస్ లాగా చేసుకొని దాంట్లో వేసింది. అలాగే ఎల్లిపాయలు ఒక 5-10 తీసుకుందండి. పెద్ద ఉల్లిపాయ అనమాట, చిన్న చిన్న పీసులా కట్ చేసి వేసింది. ఎల్లిపాయలు వచ్చేసి ఒక 5 or 4 వేసిందండి. చిన్న చిన్నవి అయితే ఒక 8 తీసుకోవాలి, పెద్ద అయితేనేమో 4 తీసుకోవాలి. వాటిని కూడా కొంచెం మెత్తగా దంచిన తర్వాత మొత్తం చట్నీలో యాడ్ చేసేస్తుంది అనమాట. ఉల్లిపాయలు మరీ మెత్తగా నూరక్కర్లేదండి. కొంచెం అట్లా ఉంటేనే పలుకులాగా చట్నీలో మనకి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. అట్లుంటేనే బాగుంటుంది. మా అమ్మ అట్లే ఉంచుతుంది, బాగా పేస్ట్ లాగా అయితే చేయదు ఆనియన్స్ని, అలా ఉంచుతుంది అనమాట. ఉంచిన తర్వాత పచ్చడిని దాంట్లో యాడ్ చేసేస్తుంది. చూసారా, తొక్కు రెబ్బలుగా ఉంది ఆనియన్. అప్పుడే పచ్చడిని యాడ్ చేసేసింది. ఇప్పుడైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూడడమే లేట్. ఇందాక ఆల్రెడీ టేస్ట్ చూసాము, కానీ ఆనియన్ ఎల్లిపాయ వేసిన తర్వాత టేస్ట్ ఇప్పుడు ఇంకా బాగుంటుంది. అసలు నైట్ అయితే మేము వేడన్నం వండుకొని అందులో వేసుకొని తిన్నామండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే, అసలు చెప్పడానికి కూడా మాటలు రావు, అంత బాగుంది. మా పిల్లలు, మా వారు, మేము అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం చట్నీ అయితే. మా అమ్మ ఇప్పుడు మళ్ళీ అందరికి ఒకసారి టేస్ట్ చూపిస్తుంది. చుట్టూ పొలాల్లో
ఇక్కడ ఇంటి దగ్గర రోలు పెట్టుకొని నూరుతూ ఉంటే అసలు పొలాల్లో వంట చేసుకొని తిన్నట్టే ఉందండి. అసలు ఏదో టూర్కి వచ్చి అట్లే కనిపిస్తుందండి. అందరైతే టేస్ట్ చూసి సూపర్ సూపర్ అంటున్నారు. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా ఎమ్మీగా ఉంది. మా పాపకు కూడా బాగా ఇష్టం అండి. మా అమ్మ చేసిన పచ్చళ్ళన్నా, మా అమ్మ వండిన పప్పు అన్నా వెళ్ళేసి తిని వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మని అడిగి మరి. మా లక్, మా అదృష్టం ఏంటంటే అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు అన్నీ దగ్గర కాబట్టి ఎప్పుడు వెళ్ళేసి తినేసి వస్తుంటాం. మా అమ్మ పచ్చళ్ళు నూనె పట్టుకొని వస్తుంది మాకు. ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి మీకు టమాటా చట్నీ కూడా చూపిస్తున్నాను, చూడండి. చూసారా ఎంత బాగుందో, ఎమ్మీగా. 2 పచ్చళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.